హాయ్ బ్రో, మీ పేరు? హాయ్ బ్రో, సాయి కుమార్. ఓకే బ్రో, ఇప్పుడు మీకు కూడా తెలిసే ఉంటుంది ఒక తండ్రి కూతురు గురించి ఒక పనిమంతుడైన యూట్యూబర్ ఎంత దారుణంగా మాట్లాడిండో. సో అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ వ్యవస్థ బాగాలేదు. ఎందుకంటే పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ప్రతి విషయంలో జోక్యం చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా వచ్చినా కానీ జోక్యం చేసుకుంటాడు. ఇప్పుడు అమ్మాయి చిన్నపిల్ల ఉన్నారు ప్రెసిడెంట్, ఎందుకంటే అది వ్యూస్ కోసం దానికోసం కాబట్టి అది నడిచిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏం ఆలోచించాలంటే, ఒక అమ్మాయిని పెంచాలనుకుంటే ముందే చెప్పాలి, పద్ధతి ఉండాలి, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఎవరితో మాట్లాడకూడదు అని కంపల్సరీ ఇవ్వాలి. అది మ్యాటర్. అంటే సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అవన్నీ ఓకే, బట్ ఆ అమ్మాయి 5 ఇయర్స్, నాకు తెలిసి మ్యాక్సిమం 5 ఇయర్స్ ఉంటాయి. సో అలాంటి పాప గురించి అంత దారుణంగా మాట్లాడడం కరెక్టే అంటారా? కాదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి చిన్న పిల్లకి మెచ్యూర్ లేదు కాబట్టి అది అర్థం చేసుకునే విధానం ఉంటుంది. ఎందుకంటే అది తప్పు, ఎప్పటికైనా తప్పు, ఈ లోకం కూడా తప్పు అనేది చూస్తుంది. కానీ మార్చాలి. ఈ సొసైటీ బాగాలేదు బ్రో, నేను చెప్తున్నా కదా. ఎవరు చూసినా కానీ చులకన చూసుడు, అది చూసుడు. ముందే మన పేరెంట్స్ ఏం చేయాలంటే పుట్టిన వెంటనే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టాలి, కొన్ని అంది బాగా చేస్తే పిల్లలు బాగుపడతారు. అది అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పెంచే విధానాన్ని బట్టి పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఉంటారు. పెంచుతారు, కానీ ఏంటంటే వాళ్ళు చెప్పే మాటలు వినకపోవడము అమ్మాయిలు, అది అలా. కానీ మనం ముందే ఇన్స్ట్రక్షన్ ఇస్తే బాగుపడతారు. ఎందుకంటే పేరెంట్స్ తప్పు పట్టదు, పేరెంట్సే కదా ముందు మనకు కన్నది పూజించేది వాళ్ళే కదా, ఎవరు కాదు కదా. అలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే బాగుపడతారు, వాళ్ళే రియాక్ట్ అయిపోతారు. ఈ అబ్బాయితో మాట్లాడద్దు, అంకుల్తో మాట్లాడద్దు అలా అని ముందే జాగ్రత్త ఉంటారు వాళ్ళు. అలా అని అంటే ఇప్పుడు ఈ యూట్యూబర్ ఉన్నాడు కదా, వాళ్ళ మమ్మీని అడిగిట ఇంకా ఇట్లాంటివి చేసినప్పుడు కూడా తనకి సపోర్ట్ చేస్తున్నారు. సో మరి అట్లా దానికి ఏమంటారు? తప్పు, అది సపోర్ట్ అది అస్సలు కాదు బ్రో. ఎందుకంటే అది అతి నేరం కదా. ఎందుకంటే ఆయనకు ఏంటంటే వ్యూస్ కోసమే, ప్రతి దానికోసమే ఆ యూట్యూబ్లో హల్చల్ చేసింది కాబట్టి తప్పు. అది ఎప్పటికైనా అది తప్పు ఎప్పటికైనా. అలా సో అట్లాంటి వాళ్ళకి మరి ఫారిన్ కంట్రీస్లో, అరబ్ కంట్రీస్లో అయితే ఆన్ స్పాట్ చంపేయడం, ఉరిదీయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి మన దగ్గరికి తీసుకొస్తే బాగుంటుంది అంటారు? బాగుంటుంది. ఎందుకంటే బాగుంటుంది. తప్పు చేసినావు కాబట్టి ఫలితం ఇప్పుడు కావాలి. ఎందుకంటే శిక్ష మంచిది. తప్పు చేయడం వాళ్ళని ఎవరు ఏమన్నారు, తప్పు చేసినావు కాబట్టి కంపల్సరీ కావాలి, రూల్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు సొసైటీ కానీ తెలంగాణ ఇప్పుడు ఉంది గవర్నమెంట్, మార్పు రావాలి. మార్పు ఏమొచ్చింది? ఏమీ లేదు. ఇప్పుడు లైంగిక విధాకులు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి, ఎన్నో బాధలు పడుతున్నారు అమ్మాయిలు. ఎందుకంటే మాది ఘోరం. ఎందుకు చిన్నపిల్ల, ఇప్పుడు ఇంత చిన్న పిల్ల ఉంది, చిన్న పిల్లకి ఇప్పుడు రక్షణ లేకుండా అంటే పెద్ద అయినాక ఏం ఉంటుంది చెప్పు. ఇప్పుడు ఎన్నో సంబంధాలు జరుగుతాయి, అన్నీ అవుతాయి. ఏది లేకున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం? కానీ ఎందుకని కాపాడుకోవాలి ప్రతి అమ్మాయిని, ప్రతి ఎవరైనా కేరింగ్ చూసుకోవాలి. ప్రతి అమ్మాయి ఇప్పుడు బయటకు వెళ్తుందంటే అమ్మాయిని ఫాలో అప్ అయ్యి మా అమ్మాయి జాగ్రత్త చూసుకోవాలి కావాలి. ఎవరితోనంటే వాళ్ళేది. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ బండి ఉందన్న, ఐస్ క్రీమ్ బండి ఒక అమ్మాయి వెళ్ళి ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకున్నది, వాడు చేలు వేసి వేసిండు. ఒక అన్ననన్న, ఒక తమ్ముడన్న, ఒక నాన్నన్న పంపిస్తే బాగుంటుంది కదా. ఎందుకంటే ఆమెకు రక్షణ జరుగుతుంది. ఇప్పుడు రక్షణ జరగకుండా ఇప్పుడు వాడు ఏమైనా చేస్తాడు, అప్పుడు ఎవరి ఫలితం? పోలీసు కూడా పట్టించుకోలేదు. అది ఎందుకంటే మార్పు రావాలి, తెలంగాణలో మాత్రం మార్పు రావాలి. అమ్మాయి విషయంలో మనకు జాగ్రత్త ఉండాలి. అంటే ఎట్ ది సేమ్ టైం ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎట్ ది సేమ్ టైం గవర్నమెంట్ తరపు నుంచి ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త చూసుకోవాలి. కంపల్సరీ, అది మాత్రం కంపల్సరీ. పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, పేరెంట్స్, దాని తర్వాత గవర్నమెంట్. ఆటోమేటిక్గా పేరెంట్స్ కరెక్ట్ ఉంటే గవర్నమెంట్ కూడా చేంజ్ అయిపోతుంది. గవర్నమెంట్ ఇప్పుడు అయితే ప్రైవేట్ లేదు. అవును, కంపల్సరీ. ఇప్పుడు సౌదీ అరేబియా అంటున్నారు, కంపల్సరీ రావాలి. ఎందుకంటే అక్కడ ఎంత మంచిగా అవుతుంది. ఒక అమ్మాయిని ఇలా చూడంగానే ఏదైనా చంపేసి వెళ్ళిపోతారు. ఆ రూల్ రావాలి, ఇక్కడ కూడా రావాలి. ఏమైంది? ఇప్పుడు ఒక వ్యక్తి బ్యాడ్గా మాట్లాడుతున్నాడు అంటే అది వేరే ఉంటుంది. ఆ మంది రావాలి, కంపల్సరీ రావాలి, అది చేయాలి. అది కంపల్సరీ. ఇప్పుడు సోషల్ మీడియాలో మన న్యూస్లో అయితే ట్రెండింగ్ అవుతుంది ఒకటి, పనిమంతుడు అని ఒక యూట్యూబర్ ఒక తండ్రి కూతురు గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడి, అది మనం మాటలు ఇట్లా చెప్పలేము. సో అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చాలా సీరియస్ పనిష్మెంట్ తీసుకోవాలి. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే జైల్లో పెట్టి శిక్షిస్తే మంచిగా మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు రారు, ఇలా అసభ్యంగా ప్రవర్తించరు, అసభ్యంగా చేయరు. చాలా సీరియస్గా తీసుకోవాలి. పోలీసు, గవర్నమెంటే కాదు, మన కోర్టు నుంచి కానీ మినిస్టర్స్ నుంచి కానీ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటే మళ్ళీ లైఫ్లో ఇట్లాంటి వాళ్ళు రాకుండా ఉంటారు. అదే. అయితే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెంచే విధానం బట్టి కూడా ఉంటుంది కదా సార్. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, మా కూతురు కొడుకు ఇద్దరికి కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, చాలా మంచిగా చేస్తారు వీడియోస్ అంటున్నారు. సో ఇవి మంచి వీడియోస్ అని మీరు అనుకుంటున్నారు? తల్లిదండ్రులకు ఏం చెప్తారు మీరు ఈ సందర్భంగా? ఇప్పుడు అట్లా అసభ్యంగా తీసే వీడియోలు తల్లిదండ్రులైనా ఎవరైనా సరే వాళ్ళని లైక్ చేయరు. అర్థమైందా? ఎట్లాంటి వాళ్ళైనా సరే ఇట్లాంటి దుష్ట శక్తులు లాంటి వాళ్ళని శిక్షించాలని చూస్తారు. ఏదో ఎంటర్టైన్మెంటు మంచిగా ఫ్యామిలీ వైజ్గా ఉంటే ఎవరైనా చూడాలనుకుంటారు తప్ప ఇట్లా వర్ష సెక్షన్ అనేది ఇప్పుడు లేదు, అప్పుడు లేదు, మా టైము లేదు, ఇప్పుడు మీ టైము లేదు, ఎవడో లైక్ చేయరు. కాబట్టి వాడి మీద పనిష్మెంట్ చేయాలి, పనిష్మెంట్ యాక్షన్ తీసుకోవాలి అతని మీద.
సో అరబ్ కంట్రీస్లో కానీ బయట కంట్రీస్లో చూసుకుంటే ఇట్లాంటివి చేసే వాళ్ళను ఆన్ ది స్పాట్ ఎన్కౌంటర్ చేయడం కానీ వాళ్ళని చంపేయడం కానీ చేస్తూ ఉంటారు. సో అట్లాంటివి మన ఇండియాకి వస్తే బాగుంటుంది అంటారా? గుర్తు చేసేస్తారు. ఓకే, అట్లాంటి సిస్టమ్స్ ఇక్కడ కూడా అమలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అట్లాంటి వాళ్ళు రాకుండా ఉంటే ఈ సమాజానికి మన దేశంలో ఇంకా ఇంకా చాలా మంచి చేసిన వాళ్ళు అవుతాం. అదే. సో ఇలాంటి కొన్ని సందర్భాలు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా తగ్గించడానికి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి మన ఇండియా గవర్నమెంట్ కేంద్రం నుంచి? ఇప్పుడు ఒక విధంగా ప్రపంచంలో మన దేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మన సంస్కృతి, సాంప్రదాయం, ఇట్లాంటి వాటిని మనం ఇంకా ఇంకా విదేశాలు మన గౌరవిస్తున్నాయంటే మన గవర్నమెంట్ ఏంటంటే తగు చర్యలు తీసుకుని ఇట్లాంటి దుర్మార్గుల్ని ఇమీడియట్లీ శిక్షించే ఏర్పాట్లు చేయాలి. నేను పదే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇంటర్వ్యూ చేయటం అని కాదు, ఇట్లాంటి బద్మాషగాళ్ళు అనేవాళ్ళు అసలు ఇట్లాంటి ఛానళ్ళు కానీ ఇట్లాంటి తీసేవాళ్ళని కానీ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని వాళ్ళని ఏ విధంగా అంటే ఏదో జైలో, పోలీస్ స్టేషనో, కోర్టో ఇట్లా అని కాదు, మళ్ళీ కనపడకూడదు వాళ్ళు. అది ఈ ఛానల్ పరంగా కానీ సోషల్ మీడియాలో కూడా కనపడకోకుండా చేయాలి వాళ్ళని. అట్లాంటప్పుడు జైలే వాళ్ళకి శరణ్యం. అంటే లైఫ్ అంతా వేసారనుకో మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి రాడు. అది ఇంకొకటి ఇట్లాంటివి చేయాలనుకుంటే భయపడే విధంగా శిక్షలు విధించాలంట. అంత నీచంగా వాళ్ళని శిక్షిస్తే కానీ మళ్ళీ మళ్ళీ ఎవడో రాడు, ఇట్లాంటి చేయడు. దయచేసి సోషల్ మీడియాకి చెప్పేది ఒకటే, నేను ఫిలిం రైటర్ని, డైరెక్టర్ని, పొలిటికల్గా ఇవన్నీ ఉన్నాయి, నేను చాలా మాట్లాడగలను. కానీ ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయం దెబ్బతినకుండా ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, భారతదేశం అట్లా ఏది చేసినా ఎంటర్టైన్మెంట్ అనేది చేస్తే బాగుంటుంది. అంతేగాని అసభ్యకరంగా ఎవడు చేసినా ఎవరిని ఊరుకోవద్దు, ఆడు ఎంతటోడైనా సరే శిక్షించండి. సార్, ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లల మీద కావచ్చు, అంటే ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు చిన్నపిల్లల నుంచి ముసవాళ్ళ దాకా అందరి మీద కూడా అఘాయిత్యాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అలాంటి వాటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అటు ప్రభుత్వం సైడ్ నుంచి కావచ్చు, తల్లిదండ్రుల సైడ్ నుంచి కావచ్చు? ముందుగా ఈరోజు ఏదైతే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయో చాలా దారుణం జరుగుతున్నాయి. ఇది అఘాయిత్యాలు చేసే వాళ్ళకి చాలా కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం తరఫు నుంచి ఏం చేయాలంటే డైరెక్ట్ ఉరి శిక్ష, మరణదండ లాంటి ఏమైనా కఠినమైన శిక్షలు ఇస్తే వేరే వాళ్ళు కూడా చేయకుండా ఉంటారు. ముందుగా ప్రభుత్వం తరఫు నుంచి ఇది చేయాలి. ఇంకోటి, ఇంట్లో అమ్మవారి నాన్న కూడా వాళ్ళకు పిల్లలకు ఎట్లా ఉండాలి, ఈ సమాజంలో ఎట్లాంటి డ్రెస్సింగ్ వేసుకోవాలి, ఆడపిల్లలు ఇంట్లో ఒక డ్రెస్ వేసుకొని బయట కూడా వేరే డ్రెస్లు చేంజ్ చేసుకున్న రోజులు ఇవి. సో ఆ మమ్మీ డాడీకి వాళ్ళ ఎంతైతే చాలా గాఢంగా పెంచుతున్నారు. ఇలా చాలా హాస్టల్లో ఉన్నది, ఇప్పుడు హాస్టల్ సంస్కృతి ఎక్కువైపోయింది. తల్లిదండ్రులకు కూడా తెలుసలేదు ఏంటంటే ఆడపిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఎట్లాంటి డ్రెస్సులు వేస్తున్నారు, ఏం వేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎక్కడ పోతున్నారు కూడా తెలియని పరిస్థితి. ఇవాళ మనము ఎస్ఆర్ నగర్ కానీ ఎక్కడ ఎన్ని హాస్టళ్ళలో చూస్తే రాత్రి 12-1 గంటల వరకు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు కూర్చొని రోడ్ల మీద చాయ్ సిగరెట్లు తాగుకుంటా అసలు ఈ సమాజానికి వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఆడపిల్లలకి ఎవరన్నా వచ్చి ఇట్లా చేయొద్దమ్మా అంటే ఉల్టా వాళ్ళని తిట్టడం జరుగుతుంది ఇవాళ రోజులో. మగవాళ్ళు భయపడాల్సి వస్తుంది ఆడవాళ్ళకి. ముందు తల్లిదండ్రులకు హెచ్చరిస్తున్న ఏంటంటే వాళ్ళ పిల్లలు ఏడిపోతున్నారు, మగ పిల్లగాడు కానీ ఆడపిల్ల కానీ ఏడిపోతున్నారు, ఏం చేస్తున్నారు ఒక్కసారి గమనించి వాళ్ళే ఏమంటారు పరిరక్షించుకోవాలని కోరుతున్నాం. ముందుగా ప్రభుత్వానికి ఇప్పుడు అన్ని అఘాయిత్యాలు జరిగినాక ప్రభుత్వం మీద నిందలేసి చేతులు దులుపుకోవడం తప్ప ఏముండదు. ప్రభుత్వం కూడా ప్రతిసారి వెనక ఇది చూడలేదు కదన్నా. ఎంత పోలీసులు అయినా కానీ 24 గంటలు రక్షణ ఇవ్వాలంటే వాళ్ళు కూడా కాదు. ఫస్ట్ మనది కూడా కుటుంబం బాధ్యత ఏంటంటే మనం కూడా సంరక్షించుకోవాలి, మనం కాపాడుకోవాలి మన పిల్లల్ని. ఇప్పుడు మగపిల్లలు 8వ క్లాస్ కాగానే గంజాయి, డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు, సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. అసలు తల్లిదండ్రులు కూడా కొద్దిగా డబ్బులు సంపాదించగానే పిల్లలు ఏం చేస్తున్నారు ఏంది అనేది కూడా పట్టించుకోవట్లేదు. ఇవాళ ఇది ఒక ట్రెండ్ ఎట్లా ఫాలో అవుతారంటే మన పిల్లలు మంచిగా తయారయ్యి పబ్లకు అక్కడిక్కడ పోతే ఇది ఒక హోదా అనుకుంటున్నారు కదా జనాలు. ఇవన్నీ తల్లిదండ్రులు కొద్దిగా చూసుకోవాలన్న పిల్లల్ని, మగపిల్లలు కానీ ఆడపిల్లలు. మగపిల్లలు ఖరాబ్ అయితే రేపటి దినం ఆడపిల్లలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. అట్లనే ఆడపిల్లలు కూడా దయచేసి తల్లిదండ్రులకు ఒక చిన్న విన్నపం నా తరఫు నుంచి ఏంటంటే డ్రెస్సింగ్ సెన్స్ మంచిగా వేసుకోవాలి. ఈవెన్ గుడిలోకి వస్తే కూడా ఆ 3/4 మినీలు, మిడ్డీలు, ఆ స్లీవ్లెస్లు వేసుకొని వస్తే ఈవెన్ అక్కడ భక్తితో వచ్చేటోళ్ళు కూడా ఎట్లా చూస్తారో అర్థమవుతలేదు. దయచేసి ఈ విషయం గమనించాలి. ఎవరికైనా దీన్ని నొప్పిస్తే మమ్మల్ని ఏమనుకోవద్దు, దయచేసి క్షమించని అనను, ఉన్నదే చెప్తున్నాను నేను. ఓకే సార్, ఇప్పుడు అదంటే సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అట్లాంటివంటే ఓకే. మరి ఇప్పుడు చిన్న పిల్లల మీద 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 8 సంవత్సరాల పిల్లల మీద ఇట్లా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళనైతే తీవ్రంగా కఠినంగా వాళ్ళు మర్మంగాలు కోసి నడి రోడ్డు మీద వాళ్ళని ఉరి తీస్తే కానీ వేరే వాళ్ళకు ఇలాంటి శిక్షలు కూడా ఉంటాయి. ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తే ఇలాంటి శిక్షలు ఉంటాయని తెలిసి వచ్చేలాగా చేయాలి ప్రభుత్వానికి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్. నడి రోడ్డు మీద ఇప్పుడు ఏదైతే సౌదీ అరేబియాలో అక్కడిక్కడ శిక్షలు జరుగుతాయో
ఒకసారి ఎన్కౌంటర్ చేసిర్రు, అది అట్లనే మళ్ళీ ఒకసారి ఎదురైతే కానీ ఇలాంటి వాళ్ళకు భయం ఉండదు. భయం పెట్టాలి. ఒక్కరిని ఎవరినైనా ఇట్లా మర్మంగాలు కోసి రోడ్డు మీద విచ్చలవిడిగా దింపాలని, అప్పుడు కానీ వాళ్ళకు భయం ఉండదు. సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఏంటంటే ఒక పనిమంతుడు అనే యూట్యూబర్ తండ్రి కూతురు గురించి ఎంత గలీజ్గా అంటే అంత గలీజ్గా మాట్లాడిండు. ఎవరు మాట్లాడారు ఇట్లా అట్లా ఊహించుకోవడానికి గలీజ్గా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్కి అలాంటి సందర్భాలకు నువ్వు ఏమనుకుంటున్నావు? నీ అభిప్రాయం ఏంటి వాళ్ళ మీద? నా అభిప్రాయం ఏంటంటే మనం భారతీయులం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయులు ఎట్లా ఉండాలి, భారతీయ సంస్కారం ఎట్లా ఉంటుంది, అట్లాంటి మాటలు మాట్లాడడం కానీ మంచిది కాదు. సో మనం చూసి వాళ్ళు నేర్చుకోవాలి. అమెరికా వాళ్ళు కానీ ఎవరు కానీ భారతీయులు ఎట్లా ఉంటారో మనం చూసి నేర్చుకుంటారు. వాళ్ళు భారతీయులు ఇట్లా ఉంటారు అని. సో అట్లా ఉండాలని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు అట్లా చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు కూడా ఇప్పుడు చాలా మటుకు ఎక్కువ జరుగుతున్నాయి. 6 years పాప కావచ్చు, 4 years పాప, 8 years పాప. సో అలాంటి ఎవరైతే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారో సో అలాంటి వాళ్ళకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను? యాక్షన్ కాదు, వాడిని నడి రోడ్డులో పబ్లిక్లో వాంది ఏదైతే ఉందో అది కోసేస్తే, లేకపోతే ఉరిశిక్ష కానీ తీస్తే ఇటువంటి వాళ్ళు ముందుకు రారు, హేళన చెయ్యరు, ఇట్లా పబ్లిక్లో పెట్టరు. ఇట్లా నీచమైన మాటలు మాట్లాడి హరాస్మెంట్ చేయడం కానీ ఇట్లాంటివి ఏది చేయరు. ఉరిశిక్ష నలుగురిలో తీస్తే, లేకపోతే ఎన్కౌంటర్ చేస్తే చూసినావా, ఇట్లాంటివన్నీ బందే అయిపోతాయి. గతంలో ఒకసారి జరిగింది, అట్లాంటిదే ఇంకోసారి తీసుకొస్తే మంచిది. భారతీయులు ఎట్లా ఉండాలో నేర్చుకుంటారు. అట్లాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. అసలు ఇట్లాంటి వాళ్ళు ఉండొద్దు. ఇంకోడు వేరే వాళ్ళు చేయాలన్న గిట భయపడతారు. మనం జైల్లో వెళ్తాము, లేదంటే ఉరిశిక్ష పడుతుంది, లేకపోతే ఎన్కౌంటర్ చేస్తారు, లేకపోతే ప్రజల్లో తెచ్చి ఏదైతే ఉందో వానికి అది కోసిపడేస్తారు. అంత పెద్దగా అయినరు, వాళ్ళకు బుద్ధి ఉందా? 40, 50 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ మాట్లాడే మాటలేంది, వాళ్ళ టీం ఏంది, అసలు ఏం మాట్లాడుతుండ్రు, మనం భారతీయులమని మర్చిపోతుండ్రా? ఇట్లాంటి వాళ్ళని అసలు నేనైతే చెప్పు తీసుకొని కొడతా తెలుసా. అసలు ఇంత నీచంగా మాట్లాడతారు, అంత నీచంగా. మనము ఒకరికి సంస్కారం చెప్తాము, వాళ్ళ దగ్గరకి నేర్పుతాం. మనం ఇట్లా కాదు, ఇట్లా ఉండని. ఇట్లాంటి గడ్డ భారతీయుల గడ్డ, దేవుళ్ళు పుట్టిన గడ్డ మీద ఇట్లాంటి నీచులు ఉన్నారు చూసినావా. అసలు మనం ఎక్కడ వెళ్ళిపోతున్నామో మనకే అర్థమవుతుంది. అసలు మనం ఏమైనా అమెరికాలో పుట్టినామా? దేవుళ్ళు పుట్టిన గడ్డ ఇది, భారతీయుల గడ్డ అంటే. అట్లాంటిది వాళ్ళకు నేర్పాలి. కానీ మనోళ్ళే అసలు ఈ యూట్యూబర్ తప్పు చేసిండని అందరు యూట్యూబర్లకు పేరు వస్తుందన్న. ఎంతోమంది సేవ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ యూట్యూబర్లు ఎంతోమంది మంచి మంచి కార్యక్రమాలకి సేవ చేసే వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి నా కొడుకుల వల్ల వాళ్ళకి గిట్ట బ్యాడ్ పేరు వస్తుంది. సో అది చెయ్యొద్దు. వీడిని కఠినంగా 6 ఇవ్వాలి. వీళ్ళైతే టీం ఏదైతే ఉందో 6 ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ మనం సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్లో కావచ్చు, ఎక్కడ చూసుకున్నా కూడా పనిమంతుడు అనే యూట్యూబర్ ఒక తండ్రి కూతురు గురించి ఎంత గలీజ్గా మాట్లాడినా అందరికీ కూడా తెలుసు. సో అలాంటి వాళ్ళ మీద ఇలాంటి యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుంది. గవర్నమెంట్ తరపు నుంచి కావచ్చు, ఇటు లేకపోతే తల్లిదండ్రుల నుంచి కావచ్చు. ఆల్రెడీ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది కదా, అరెస్ట్ చేయడం జరిగింది. సో టోలర్స్ అందరూ ఒకటే చెప్తున్నా, చేయొచ్చు, కానీ అది ఎంతవరకు చేయాలి అంతవరకు ఒక లిమిట్ ఉంటుంది. ఏ వీడియోలు చేయకూడదు అని ఒక యూట్యూబర్లకి మనకే ముందు తెలిసి ఉండాలి. ఎందుకంటే మనం చేసే వీడియోనే జనాలు చూస్తున్నారు. అంటే చిన్నపిల్లలు కూడా ఎక్కువగా చిన్నపిల్లల దగ్గర ఫోన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూసే వీడియో వాళ్ళ తండ్రుల దగ్గరికి వెళ్ళి ఆ వీడియో చూపిస్తే ఏం సమాధానం చెప్పాలి వాళ్ళ పేరెంట్స్ పిల్లకి. సో ఇలాంటి వీడియోలు చేయమాకండి. వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకున్న ఫాలోవర్స్ కూడా చెప్తున్నా, అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయమాకండి. ఇలాంటి వాళ్ళని ఎవరైనా ఉన్నారంటే మీరు మెసేజ్ ఎంకరేజ్ చేస్తున్నారు, గుడ్ బ్రో, సూపర్ ఉంది వీడియో అని. అలాంటి మెసేజ్లు పెట్టమాకండి. అలా పెడుతుంటే అలా ఒకడికి ఓకే నా ఫాలోవర్స్కి నచ్చుతుందిగా కంటెంట్, ఇలాగే చేస్తా అని ఉంటుంది. సో దానివల్ల ఇంకో 10 మంది తయారవ్వకుండా చూసే బాధ్యత మనదే కాబట్టి, సబ్స్క్రైబ్ చేసుకున్నాం కాబట్టి. సో అలా చేయొద్దు అని నేను చెప్తున్నా. అది